హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇంకా నేను ఉదయాన్నే లేవగానే ముందుగా అయితే పెసరపప్పు నానబెట్టేద్దామని నాకు కావాల్సినంత పెసరపప్పునైతే తీసుకున్నానండి. 1 కేజీ తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే అక్కడక్కడ మట్టి గడ్డలు, ఇంకా చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయి కదండీ! వాటిని చాలా వరకైతే తీసేసాను. ఇంకా నాకు అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. అందుకని నేను వాటినైతే సాధ్యమైనంత వరకు తీశాను. ఇంకా అడుగు పొడుగు ఏమైనా ఉన్నాయనుకోండి, కడిగేస్తాం కదా నీట్‌గా నానిన తర్వాత, అప్పుడు లాస్ట్‌లో ఉండిపోతాయి. వాటిని చేసుకొని అడుగునున్నవన్నీ కూడా తీసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయి. ఇంతకీ నేను పెసరపప్పు ఎందుకు నానబెడుతున్నానంటే, ఇంత పొద్దున్నే పెసరట్లకైతే కాదండి. ఎందుకంటే పెసర వడియాలు పడదామనేసి నేను పొద్దున్నే ఈ పని మీద అయితే ఉన్నాను. ఇంకా పెసర వడియాల పనుందంటే ఇంకా మిగతా పనుల సంగతి నేనే కాబట్టి, ఆ పనుల సంగతి గబా గబా చేసేసుకుని ఇక నేను పెసరపప్పు నానేసరికైతే ఆ పనంతా కంప్లీట్ చేసేసుకుని దీన్ని రుబ్బేసుకుని పెసరొడియాలు అయితే టకటక పట్టేద్దామని ప్లాన్ చేసుకున్నానండి. ఇక మబ్బు మబ్బుగా ఉంది ఆకాశం అంతాను. పప్పు నానబోసేంత వరకు పర్వాలేదు. మరి పొద్దున్నే ఏం కనిపిస్తుందండి, మబ్బో ఎండో తెలియదు కదా! ఇక నానబెట్టేసాను, అంతా దేవుడి మీద భారం వేసేసాను. ఆడవాళ్ళు ఒట్టి అల్ప సంతోషులు అంటారు కదండి, అది కరెక్ట్‌గా నిజమండి. ఎందుకంటే ఇలాంటి వడియాలు ఆరనప్పుడు, బట్టలు ఉతికినప్పుడు అవి ఆరకపోతే ఇంకా ఏదైనా మనం ఎండలో పెట్టాలనుకున్నప్పుడైతే ఎండ ఉండాలని దేవుడిని పదే పదే కోరుకుంటూ ఉంటాం కదండీ! ఇంకా నా పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగానే అయ్యింది. నేను పప్పు నానబోయక ముందైతే ఇక వాకిలి తుడిచేసుకుని కళ్ళాపైతే చల్లేసి ఉంచేశాను. ఇంకా పొయ్యి కూడా అంటించేసి నీళ్లు కాసేసాను, ఎసరు పెట్టేశాను. ఇక బాబుకైతే నేను రెడీ చేసుకుంటూనే ఓ పక్క నుంచి అయితే ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. గేద్దామనుకునే లోపల అయితే మా పాప అప్పుడే లేచి బయటకొచ్చిందండి. ఇక తనని కాసేపు అలా వదిలేసి తర్వాత ముగ్గు పెట్టమ్మంటే, ఇక నేను చెప్పిందే తడవండి. ముగ్గు పెట్టడం అంటే తనకి చాలా ఇష్టం అనమాట. ఇక ముగ్గయితే పెడుతూ ఉంది. చిన్న చితక ముగ్గులైతే పెట్టదండోయ్! కాస్త పెద్ద ముగ్గులే పెడుతూ ఉంటుంది. ఇక మామయ్య గారికి వాకింగ్ అయిపోయిందండి. కాసేపు అలా మంచం మీద అయితే కూర్చున్నారు. ఇక పాప అయితే ముగ్గెడుతూ ఉంది. ఇక నేను గిన్నెలైతే ముందే నీళ్ళొచ్చేటప్పుడే తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాను కదండీ! వాటి నిండా నీళ్ళు పట్టేసుకున్నాను. ఇంకా ఇవి తోమే పనుందండి. వాటిని తోముతూ కూర్చుంటే ఇక మిగతా పనులన్నీ అలాగ ఆగిపోతాయని వాటినైతే కాస్త అలా పక్కన పెట్టాను. ఇంకా ఈలోపైతే పెసరలో ఎలాగో వేసేసానండి. ఇంకా ఈ అన్నం చూసుకుంటూ పొయ్యి అయితే కిందకి కాలిపోతూ ఉంటుంది. దాన్నేమో పైకి ఎగదోసుకుంటూ పుల్లలారిపోతే పుల్లలు పెట్టుకుంటూ ఇక పొయ్యి చూసుకుంటూ అన్నం ఉడికేంత వరకు మర్చిపోతానని ఒకటే భయమండి. అది మర్చిపోయినా అది పాడవుతుందండి. పాలైతే అప్పటి వరకు పొంగలేదు. నేను అలా వెళ్ళొచ్చే లోపల అయితే పాలు పొంగిపోయాయి. పాలు అలా పొంగితే నాకు చాలా చాలా ఇష్టం ఉండదండి. చిరాకొచ్చేస్తుంది అక్కడ అలా వంట చేయాలంటే. కానీ చేయాలి తప్పదు కదండీ! వంట అయ్యేంత వరకు కూడా అది భరించవలసిందే. ఇంకా క్యారెట్స్ అయితే నీట్‌గా కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ ఫ్రై చేద్దామని. వాటిని తరిగేయడం కూడా అయిపోయిందిలెండి. ఇంకా కరివేపాకు కొద్దిగా కోసుకు తెచ్చుకున్నాను. మనకు మొక్కుందిలెండి. ఇంకా క్యారెట్ అయితే ఫ్రై చేసేద్దామని అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకా పోపులైతే తక్కువే వేసుకుంటాను నేనైతే. చాలామంది ఎక్కువైతే వేసుకుంటారండి. ఇలా ఫ్రైలు చేసేటప్పుడు, తాలింపులు పెట్టేటప్పుడు, పచ్చళ్ళు, ఇంకా పులిహోరలు అలాంటివి తాలింపు పెట్టేటప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ పోపులు వేసుకుంటారు కదండీ! మా వాళ్ళకేమో అంత పోపేసి తాలింపు పెట్టాననుకోండి, ఇక వాటిని నమలడమే సరిపోతుంది. దీన్ని తినడానికి లేదని నా మీద చిరుబుర్లాడుతూ ఉంటారు. ఇక అందుకని పోపులు నేను కాస్త తగ్గించే వేస్తాను. ఇష్టమైనోళ్ళు తింటారు. ఇష్టం లేని వాళ్ళకి తక్కువ వెళ్తాయి కదండీ! స్కిప్ చేసేస్తారనేసి అలా తక్కువే వేస్తాను. ఇంకా క్యారెట్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఇంకా 2 చిన్న చిన్న దుంపలైతే కట్ చేసి ఇంకా దాంట్లో అయితే వేసేసాను. ముందే వేసేయొచ్చులెండి. కానీ బాగా మగ్గిపోతాయి కదా! ఈ దుంపలైతే ఎక్కువగా మగ్గిపోతాయి. క్యారెట్ ఏమో కాస్త లేట్‌గా మగ్గుతుంది. అందుకనే దుంపలైతే తర్వాత వేస్తానండి. ముందు క్యారెట్ ఫ్రై సగం వరకు మగ్గిపోయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలైతే తర్వాత వేస్తాను. ఇప్పుడు 2 కూడా సమపాళ్లలో అయితే ఉడుకుతూ ఉంటాయి కదండీ! అందుకననమాట. ఇంకా ఎగ్ అయితే వేస్తానండి. ఓన్లీ క్యారెట్ ఫ్రై చేసినప్పుడే ఎగ్ ఏస్తాను. ఈరోజైతే బంగాళదుంప కూడా వేశాను కదండీ! ఇక ఎగ్ అయితే నేను స్కిప్ చేశాను, వేయట్లేదు. క్యారెట్ ఒకటే అయితే తినడానికి పిల్లలు ఇష్టపడరండి. కానీ దాంట్లో ఆలు కూడా వేసామంటే ఇష్టంగానే తింటారు. ఇంకా గుడ్డు అయితే వేయనవసరం లేదని వేయలేదనమాట. ఇంకా వీళ్ళనైతే సండే స్కూల్‌కి రెడీ చేస్తున్నానండి. జడ వేసేసాను. ఇంకా పువ్వులైతే మరి ఎలాగో సమ్మర్ కదండీ! ఈ సమ్మర్‌లో మల్లెపూలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండీ! వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఒక మల్లె చెట్టు ఉందండి. దాని మొగ్గలు ఇంకా పక్కనున్న ఆంటీ వాళ్ళ దొడ్లో నుంచి అయితే కొన్ని మొగ్గలు దొరుకుతున్నాయి. ఇవి మాల కడుతుంటే వీళ్ళిద్దరికీ చెరకో సగం అయితే వస్తున్నాయండి డైలీ కూడా. అలా ఒక వారం 10 రోజుల నుంచి అయితే వీళ్ళు ఇలా మాల కట్టించుకొని పెట్టుకుని
చక్కగా స్కూల్‌కి వెళ్ళేవారు. ఇప్పుడేమో సండే స్కూల్‌కి వెళ్తున్నారు. ఇది లాస్ట్ డే అండి. ఇక 3 రోజులు, మూడో రోజు కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతోటి. వాళ్ళెళ్ళిన తర్వాత ఆ పప్పు ఆల్రెడీ నేను కుక్కర్‌లో పెట్టుకున్నాను గదండీ! అదైతే కాస్తంత గ్యాస్ పోయిన తర్వాత బయటకు తీసేసి వేరే గిన్నెలోకి తీసుకొని, దాంట్లో చింతపండు రసం కూడా వేసుకొని, దాన్ని నాకు కావాల్సిన క్వాంటిటీలోకైతే మరిగించేస్తానండి. కొద్దిగా దాంట్లో కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా యేసుకుంటే, ఆ మరిగేటప్పుడు స్మెల్ బావుంటుంది. కొత్తిమీర లేదు, కరివేపాకు వేశాను. తాగడానికైతే కొద్దిగా పాలైతే వేడి చేస్తూ ఉన్నానండి. ఇంకా వంట అయిన తర్వాత గిన్నెలన్నీ అంతకుముందు ఇక్కడ పెట్టాను చూడండి. ఆ గిన్నెలన్నీ కలిపి అన్నున్నాయనమాట. అక్కడున్న గిన్నెలు చూసి మీరు భయపడాలేమో కానండి, తోమడానికి నేను ఎంత మాత్రం భయపడను. అక్కడ కూర్చున్నానంటే టపా టపా తోమేస్తాను. కాస్త టైం ఎక్కువ పడుతుందండి. మినిమమ్ అయితే ఒక గంట తీసుకుంటాలండి. ఇంకా గిన్నెలైతే అక్కడ పెట్టేశాను. వాటిని తోమేద్దాం అనుకున్నాను కానండి, పప్పు నానబెట్టేశాను కదా! ఆల్రెడీ 3 గంటలు అవ్వొస్తుంది. 6 గంటలకు నానబెట్టాను. 9 అవుతుందండి టైం అయితే. ఇక దీన్ని కడిగేసుకొని వాడబెట్టేసుకుంటే అలా నీళ్లు వాడుతూ ఉంటాయి. ఈలోపు నేను గిన్నెలు తోమేసుకొని ఆ తర్వాత పట్టుకుందామని ప్లాన్ చేసుకొని ఈ పప్పు అయితే కడగడానికైతే వచ్చేసాను. మీకు డౌట్ వచ్చిందో రాలేదోనండి. చాలామంది టిఫిన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. పప్పు త్వరగా నానిపోవాలంటే దాంట్లో ఏదో ఒకటి ఇనప ముక్క అయితే వేయాలి కదండీ! నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే కుందులో రోకలు ఉంటుంది చూడండి. దాన్ని ఏమంటారో కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. అదైతే వేశాను ఇందులోను. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు గానండి. నమ్మకం అనమాట. పెద్దోళ్ళు చేసేవారు. ఇక మనం కూడా అదే ఫాలో అయిపోవాలి కదండీ! పప్పు అయితే కడిగేసి అక్కడ పెట్టేశాను. ఇంకా గిన్నెలు తోమే ముందైతే ఆకలవుతుందండి మరి. పిల్లలకేమో అట్లయితే వేసిచ్చేశాను. వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఈరోజు టిఫిన్ అయితే కొద్దిగానే పిండుంది కాబట్టి పిల్లలకి వేసిచ్చాను. నేనైతే అన్నం అండి, చెద్దన్నం. ఇక దీన్ని ఇలా వేస్ట్‌గా ఉంచేసాననుకోండి చచ్చిపోద్ది కదా! టైం ఎక్కువైపోతే. అందుకని దాంట్లో కొద్దిగా వేడి వేడి పప్పుచారు ఏసుకొని తినేస్తే ఆకలి తీరిపోతుంది. ఇంకా అన్నం కూడా పాడవదనమాట. అన్నం పాడవదు అని చెప్పేస్తున్నాను కానండి, అన్నము నేను ఎక్కువగానే వండుతాను ఒక ముద్ద. ఎందుకంటే అది సరిపోతుందో సాలదోనని భయమండి. రోజు ఎంతో అంతో మిగిలిపోతూనే ఉంటుంది. అన్నం వేస్ట్ చేయాలని కాదు కానండి, సరిపోకపోతే ఏం చేయాలని ఒక గుప్పెడైతే ఎక్కువే వేస్తాను. కానీ అది మిగిలిపోతే బాధొస్తుందండి. ఇక ఒక్కొక్కసారి తినేస్తాను. టిఫిన్ ఉంటేనేమో అన్నం తినబుద్ధి కాదు కదండీ! అయినా కానీ టిఫినే నేను స్కిప్ చేస్తాను. ఎక్కువగా నేను అన్నమే తినడానికి చూస్తాను. ఇంకా పెసరపప్పు అయితే శుభ్రంగా నీళ్ళన్నీ వాడిపోయాయండి. ఒక్క చినుకు కూడా అందులో లేదు. తడి కూడా లేదు. పొడి పొడిలాడుతూ ఉడుకోకుండా జలజల రాలుతున్నట్టయితే పప్పు రెడీ అయిపోయిందండి. దాన్ని నేను గ్రైండర్‌లో అయితే వేసేసుకొని రుబ్బేసుకున్నాను. దానిలో అల్లము, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఆ కారానికి సరిపడా అయితే వేసుకున్నాను. ఇక ఒక వాయి అయిన తర్వాత ఇంకొక వాయి పట్టొచ్చనేసి దీన్ని ముందు చేసేద్దామని ఇక్కడికైతే తెచ్చేసుకున్నానండి. మంచం మీద అయితే ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ! వాటి మీద పెట్టుకుంటాం మేము ఇలాంటి వడియాలు. మొన్న గుమ్మడి వడియాలు కూడా ఈ కవర్ మీదే పెట్టానండి. ఈ కవర్ మీద పెడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. అదే క్లాత్ మీద పెడితే పట్టి పట్టి తీసుకోవాలండి. ఇక దీని మీద మొత్తం శుభ్రంగా ఆరిపోయిన తర్వాత చేత్తో ఇలా అంటే వచ్చేసేలా ఉంటాయి. పెట్టుకోవడం అయితే కొంచెం టైం పడుతుంది కానండి, తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్‌గా వచ్చేస్తాయి. ఇక అందుకని ఎప్పుడు కూడా ఇదే కవర్‌లో అయితే పెడుతూ ఉంటానండి. ఇలాంటి కవర్స్ అయితే మాకు దొరుకుతాయి. ఈ పని అయిపోయిన తర్వాత వీటిని నీట్‌గా శుభ్రంగా ఉతికేసుకొని మరలా సంవత్సరానికైతే దాచుకుంటూ ఉంటే ఇవే యూజ్ అవుతూ ఉంటాయండి. ఇంకా పెసర వడియాలైతే నాకు పెట్టడం మరీ పర్ఫెక్ట్‌గా వచ్చని అనను కానండి, నేను కూడా పెడతాను. ఇక పోయిన సంవత్సరం కూడా పెట్టానండి. గుమ్మడి వడియాలు పెట్టాను, పెసర వడియాలు పెట్టాను. నా అంతట నేనుగా అత్తయ్య లేకుండా నేను కూడా ఈ వడియాలైతే పెట్టాను. కానీ పిండి వడియాలు నేను ఎప్పుడూ పెట్టలేదండి. అందుకని కాస్త అవి పెట్టేటప్పుడైతే భయపడ్డాను గానీ, ఈ పెసర వడియాలు పెట్టడానికైతే భయపడలేదు. కానీ ఇవి పర్ఫెక్ట్‌గా రాకపోతే మరి అత్తయ్య గారు ఇంటి దగ్గర లేరు కదండీ! ఆవిడ లేకుండానే ఈ పనులన్నీ నేను పురమాయించేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా చేసుకుంటాం అలవాటయిపోతే నా అంతట నేనుగా ఏ పనైనా చేసుకోవచ్చును గదా! అన్న ఆలోచనతోటైతే ఇక పప్పయితే నానబెట్టేసాను పొద్దున్నే. వాతావరణం చూస్తేనేమో చాలా చల్లగా అయిపోయింది. మబ్బు కూడా ఉందండి నెత్తి మీద. ఇక అవన్నీ ఎన్నున్నా సరే నా పని నేను చేసుకుంటూ ఈ పప్పు అయితే రుబ్బుకొని వడియాలైతే పెట్టేసరికి ఎండొచ్చిందిలెండి. ఇక హమ్మయ్య అనిపించింది అప్పుడు ప్రాణమైతే. ఎందుకంటే ఈ వడియాలు పెట్టేటప్పుడు ఒక గంటైనా ఎండుంటేనే కదండీ ఇవి కాస్త ఆరతాయి. గంట ఏమిటండి బాబు! సాయంత్రం వరకు ఉన్నా గానీ ఒక్కొక్కసారి వడియాలు ఆరవు. వాతావరణంలో తేమ ఉంటే.
వేడి ఉండాలండి ఎక్కువ వడియాలు ఆరాలంటే. అసలు బూడిద గుమ్మడికాయ వడియాలు అసలు ఎంత కష్టమండి అవి ఆరడము. మామూలు రోజుల్లో అయితే బూడిద గుమ్మడి వడియాలు ఆరవు. మరేమైనా ఆరతాయేమో కానీ, ఇలాంటి ఎండల్లోనూ అవి ఆరిపోయి సొరుగుల్లా అయిపోయి మొత్తం ఎండిపోయినట్టు అయిపోతున్నాయంటే ఎండ ఎంత వేడిగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక మనకి ఎండ కూడా మేలు చేసినట్టేలెండి. మరి మనకు కావాల్సిన రుచులన్నీ కూడా సంవత్సరం అంతా నిల్వ చేసుకోవాలంటే ఈ ఎండ ఉండాలి కదండీ! గుమ్మడొడియాలు పెట్టే కన్నా ఈ పెసరొడియాలు పెట్టడం అయితే కాస్త కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే చిన్న చిన్నవిగా పెట్టాలి, దగ్గరగా పెట్టాలి. మనం దాన్ని మొత్తానికి దానికేసి నొక్కకుండా అలా లైట్‌గా జస్ట్ అలా మోపుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే తప్ప దాన్నయితే అలా రుద్దకూడదు. జస్ట్ అలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి నీట్‌గా ఆరిపోయిన తర్వాత మొగ్గల్లా బయటికి మనకి తుడిస్తే ఇలా చేత్తో ఇలా అంటే చాలు వచ్చేస్తాయి. ఆ విధంగా ఉంటుంది. మనం పెట్టుకునే విధానాన్ని బట్టి వడియం కూడా వచ్చేస్తుందండి త్వరగా. కానీ నేను కొలతలైతే చెప్పలేదు కదండీ! పెసరపప్పు 1 కేజీ తీసుకున్నాను. దాంట్లోకైతే పచ్చిమిరపకాయలు, అల్లము సరిపడగా టేస్ట్‌కి సరిపడగా అయితే తీసుకున్నాను. ఇంకా ఉప్పు అయితే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదండీ! ఇక అవి రుబ్బేసుకొని ఇలా పెట్టేసుకోవడమేనండి. పెసరొడియాలు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఎక్కువగా ఏమీ ఐటమ్స్ కూడా పట్టవండి. కానీ ఈ వడియాలు పట్టేటప్పుడైతే 2, 3 మనుషులు ఉంటే త్వరగా అయిపోతాయండి. ఒక్క చేతి మీద అయితే అవ్వవు. దీనికి వడియాల పని అంటేనే 4, 3తోటైతే పని కదండీ! అలా మనం రుబ్బుతూ ఉంటే ఇంకో 2, 3 చేతులతోటైతే ఇవి పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి. ఎండొచ్చేసరికైతే ఎండలోకి లాగేసుకోవచ్చు మంచాన్నయితే. ఇంకా సీబీసీ నుంచయితే పిల్లలు వచ్చేసారండి. ఇక పెద్ద పాప అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఏదైనా చేయడానికి. చిన్న పాపేమో మరి కాస్త అంత చిన్నది కదండీ! ఇక తనైతే ఎలాంటి వాటి జోలికైతే రాదు. ఇక ఈమెకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చేయనివ్వాలండి. వాళ్ళు పాడు చేస్తారని కంగారు పడిపోకుండా కాస్త నిదానించుకొని వాళ్ళ చేయనిస్తే, మనం కూడా చిన్నప్పుడు ఎలా చేసిన వాళ్ళమే కదండీ! ఇలా చేసి ఇప్పుడు మనకు అవన్నీ గుర్తొస్తూ ఉంటే ఏ పని ఎలా చేసుకోవాలో అర్థమవుతూ ఉంటుంది కదండీ! అమ్మమ్మ ఎలా చేసేది, అమ్మ ఎలా చేసేదని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండీ! మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా! పిల్లలకైతే నేను ఇలాంటి పనులు నేర్పించడానికి ఇష్టపడతాను. ఒక్కోసారైతే మనం ఏ పని చేసినా గానండి అది అసలు సెట్ అవ్వదు. కొంతమంది ఏదైనా చేస్తామంటే అది పాడవుతూ ఉంటుంది. బాధొస్తుంది కదండీ అప్పుడైతే. ఫస్ట్ రోజు నేను పిండి వడియాలు పోసేటప్పుడైతే అవి చిక్కనయిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ అవి కాస్త మందంగా వచ్చినా గానీ బాగానే ఉన్నాయండి. ఇవి పట్టేటప్పుడైతే భయం లేదు గానీ, అత్తయ్య గారికి మరి ఎంతో కొంత నచ్చచెప్పాలి కదండీ మరి. ఆవిడ లేకుండా పట్టేస్తున్నానంటే మరి వాళ్ళకి కూడా నచ్చాలి కదా! వాళ్ళకి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? నాకు నచ్చినట్టు నేను చేసుకున్నానని అందామనుకుంటున్నారా? నేను మాత్రం అలా అననండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి. అది వాళ్ళకి నచ్చిన తర్వాతే నాకు కూడా నచ్చుతుంది. వాళ్ళకి నచ్చింది నాకు కూడా నచ్చదండి. ఏదైనా సరే ఇదే కాదు. ఇంకా గిన్నెలైతే నేను ఆ వడియాలు పట్టకముందే తోమేసి స్టాండ్‌లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మసికుండలు అలాంటివైతే తోమేసరికైతే లేట్ అయిపోతుంది కాబట్టి ఇక వాటినైతే నేను అలా పక్కన పెట్టేసుకొని ఇక వడియాల సంగతి అయితే చూసుకున్నానండి. అత్తయ్య గారు వచ్చారు ఈలోపు వాటినైతే తోమేశారు. ఇంకా వడియాల గిన్నెలున్నాయి, గ్రైండర్ ఉంది. వీటన్నిటిని కూడా శుభ్రంగా తోమేసుకొని తర్వాత సర్దుకోవాలన్నమాట. కుండీ దగ్గర కూడా క్లీన్ చేసుకోలేదు. టైం వచ్చేసి 12:30 అవుతుందండి. మరి బట్టలు ఉతకకపోతే ఎలా అండి? బట్టలు కూడా ఉతికేసుకోవాలి కదా! ఒక్కరోజు ఆపేసినా కానీ ఆ తర్వాత రోజుకి ఎక్కువైపోతాయి అనేసి ఇక బట్టలైతే ముందే తీసి పక్కన పెట్టేశాను. వాటినైతే నానబెట్టుకుంటున్నాననమాట. ఒకవేళ పనైతే నానబెట్టొచ్చు, లేదంటే మానేయవచ్చు అన్నట్టు వాటిని ముందే నీటిలో అయితే ముంచలేదండి. టైంకి తగినట్టుగా పని చేసుకోవాలి కదా! ఒకవేళ వడియాలతోటి ఇబ్బంది అయిపోతే ఈ బట్టలు ఉతకడం అవ్వదు కదండీ! అందుకనే వీటిని పక్కన పెట్టుకొని ఆ పనంతా అయిపోయిన తర్వాత ఈ పని చూసుకుంటున్నాను. ఏ పని చేసినా కానీ కంప్లీట్‌గా చేసేసుకోవాలనుకుంటానండి. సగం వదిలేసానంటే అది నాకు కంప్లీట్ అయినట్టు ఉండదు. మనసైతే అటే పీకేస్తూ ఉంటుంది. ఒక పక్కన అక్కడ కుండీ దగ్గర క్లీన్ చేయలేదు. గిన్నెలు ఇంకా ఉన్నాయి తోమాలన్నమాట. ఇంక బట్టలైతే ఉతికేసి జాడించేసి ఆరేసేసానండి. వడియాలు చూడండి చక్కగా హాయిగా ఆరుతున్నాయన్నమాట. బట్టలేమో చక్కగా ఊగుతూ చక్కగా ఆరుతున్నాయి. వీటిని ఉతికేటప్పుడు కన్నా ఇలా ఆరేసినప్పుడు చూడడమే నాకు ఇష్టమండి. ఇంకా వడియాలు పట్టిన గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. గ్రైండర్ కూడా నీట్‌గా ముందే కడిగేసుకొని పెట్టుకుంటాను. గ్రైండర్ అలా ఎక్కువసేపు అయితే నీటిలో ఉండనివ్వను. ఇక శుభ్రంగా ఇదంతా కూడా కడిగేసుకొని నీట్‌గా చేసేసానండి. ఇక ఇప్పుడైతే హమ్మయ్య అనిపించింది. ఇక ఏ పనైనా హమ్మయ్య అనిపించడమేనా ఏంటి అని మీరు అనుకోవచ్చు. నా ప్రాణం అలా అనిపిస్తుందండి. ఇక మా పొట్టిదైతే మామిడి చెట్టు కింద హ్యాపీగా పడుకుందనమాట. ఈ విధంగా అయితే నేను ఇంటి పని, వంట పని పనులన్నిటితో పాటు ఈ వడియాల పని కూడా పెట్టుకొని దాన్ని కూడా కంప్లీట్ చేసేసానండి. ఇక నేను పెసరొడియాలు పట్టే విధానం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేస్తారు కదా! అలాగే హైప్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.